ఒక ఊళ్ళో వెంకన్న అనే పేద యువకుడు ఉండేవాడు. అతడి తల్లిదండ్రి ఊళ్ళో చిల్లర మల్లర పనులు చేస్తూ ఈ జీవితానికి ఇలా రాసి ఉంది అనుకుంటూ రోజులు గడుపుతుండేవారు. అయితే కొడుకు వెంకన్న మాత్రం అమ్మా నాన్నతో ఏకీభవించేవాడు కాదు. ప్రతి మనిషిలోనూ సాధించడానికి ఎంతో శక్తి దాగి ఉందని తల్లిదండ్రులకు చెబుతూ తాతలు తండ్రుల నాటి కూలి పని చేయకుండా సొంతంగా ఊరి బయట బస్సు ఆగే స్థలం వద్ద చిన్న టీ కొట్టు పెట్టుకుని గొప్పవాడిని కావాలని కలలు కంటుండేవాడు. ఎంకన్నా, ఎందుకురా లేనిపోను టీ కొట్టు? అవి మనకి అచ్చిరావురా. మన వంశాచారం ప్రకారం రాళ్ళు రప్పలు కొడుతూ చేతికి దొరికిన కూలి పని చేసుకుని మాత్రమే జీవించాలి. ఇందులో మనం ఖర్చు పెట్టేదేముండదు. పైపెచ్చు సాయంత్రం కల్లా కూలి డబ్బులు చేతిలో ఉంటాయి. అదే నువ్వు నడిపే టీ కొట్టు కోసం పొద్దున్నే లేవాలి, పాలు తీసుకురావాలి, అందులోకి బెల్లమో పంచదారో ఆ టీ పొడో ఇంకా ఎంతో ఖర్చు. అవన్నీ పెట్టుకొని నువ్వు ఆడుకోకుంటే బేరాలు బాగుంటాయో లేదో తెలియదు. ఎంతమంది టీ తాగుతారో ఎంతమంది తాగరో ఏమీ తెలియకుండా అలా కొట్టు పెట్టుకుంటే ఎలారా? అసలు అందుకు తగిన లాభం వస్తుందని నమ్మకం ఏమన్నా ఉందా? లేదు కదా. ఇలా టీ తాగిన వాళ్ళు ఇచ్చిన చిల్లర డబ్బులే నీకు మిగిలేది. అందుకని వద్దు నాయనా, ఆ కొట్టు మానేసి రేపటి నుంచి మాతో పలుగు పారా తీసుకొని బయలుదేరాకన్నా. ఇది పైసా ఖర్చు లేని ఎంతో సుఖవంతమైన జీవితం నాయనా. ఇందులో మనం పెట్టేది ఏమీ లేదు. సాయంత్రం కల్లా చేతిలో చిల్లర డబ్బులు కలకల్లా ఆడుతుంటుంది. అవును వెంకన్న, మీ నాన్న చెప్పింది అక్షరాల నిజం. గిరాకీ ఉంటుందో ఉండదో తెలీదు. కొట్టు పెట్టి ఉన్న డబ్బులు ఖర్చు పెట్టమాకు. ఆ డబ్బులతో పండక్కి కొత్త బట్టలు కొనుక్కోవచ్చు. రేపటి నుంచి నువ్వు కూడా కూలీ పనికి రా. ఈ నెల నుంచి కూలీ డబ్బులు కూడా పెంచారు. కూలి పనిలో ఉన్నంత క్షేమం పెట్టుబడితో చేసే పనిలో ఉండదు నాయనా. నా మాట విని పలుగు పారా తీసుకుని పనిలోకి బయలుదేరు. అందుకు నేను ఒప్పుకోనమ్మా. మీ పూర్వీకుల కాలం నుంచి ప్రపంచంలో కూలి పని తప్ప ఇంకేమీ లేనట్టుగా పోటీ పడి మరీ బానిస చాకిరి చేస్తున్నారు. అవును నాన్న, మీరు కూలి పని అనే చట్రంలో ఇరుక్కొని అందులోనే బొంగరంలో తిరుగుతూ ఇప్పుడు నన్ను కూడా అందులోకి లాగాలని చూస్తున్నారు. ఇలా ఇంకా ఎంతకాలం అని ఊడిగం చేస్తారు నాన్న? వద్దు నాన్న, నాకు ఆ బతుకొద్దు. నాలో తెలివి, ఆలోచించే మెదడు ఉంది, కష్టపడి పని చేయగల సత్తు ఉంది. నేను ఇప్పుడు ఒక లక్ష్యంతో వెళ్తున్నాను. నా దారికి అడ్డు రామాకండి నాన్న. ముందు ముందు భవిష్యత్ అంతా నాదే. నేను వెళ్తున్నా నాన్న. కొట్టు దగ్గర నా కోసం ఎంతో మంది టీ కోసం ఎదురు చూస్తుంటారు. నేను వెళ్తున్నా అమ్మా. వెంకన్న అలా చెప్పి తన టీ కొట్టు వద్దకు వెళ్లిపోయాడు. అతడు వెళ్లిన వైపే చూస్తున్న తల్లిదండ్రులు కొడుకు చెడు మార్గంలో వెళుతున్నాడని, త్వరలో మారి తమలాగే కూలి పని చేస్తే బాగుండు అనుకుంటూ ఇద్దరు కూలి పనికి వెళ్లిపోయారు. ఏమయ్యా వెంకన్న, మా స్నేహితుడు వచ్చాడు. 2 చిక్కటి టీలు పెట్టి తీసుకురా. చాలా బాగుండాలి, అమృతంలా ఉండాలి. సుబ్బారావు గారు, ఈ కుర్రాడి పేరు వెంకన్న. పెద్దగా చదువుకోకపోయినా మహా తెలివి గలవాడు. ఇంతకు ముందు మన ప్రాంతం వాళ్ళు టీ తాగాలన్నా ఏమైనా తినుబండారాలు తినాలన్నా కోసుడు దూరంలో ఉన్న పొరుగురికి వెళ్లి టీ తాగి రావాల్సి వచ్చేది. ఇప్పుడు వెంకన్న టీ దుకాణం పెట్టిండు. అమృతం లాంటి టీ తయారు చేస్తుండు. మనకు పొరుగురికి వెళ్లే బాధ తప్పింది. ఇదిగో వెంకన్న, ఈ 2 టీలు కూడా నా ఖాతాలో రాసుకో. కోటయ్య గారు, మీ పాత బాకీ ఇంకా తీర్చనే లేదు. పోయిన నెలలో ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ ఇవి కూడా అందులోనే రాసుకోమంటున్నారు. ఇలా అయితే నేను ఎలా బతకాలండి? బాబు, మీరు ఎప్పటి డబ్బులు అప్పుడు ఇస్తేనే మళ్ళీ నేను రేపు సామాను కొనుక్కోగలను. దయచేసి కొంచెం బాకీ తీర్చండి బాబు. ఏరో వెంకన్న, ఏదో నీ దగ్గర లక్షలు అప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు ఇంద్రా. నువ్వెంత, నీ అప్పెంత? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. నేను తలుచుకుంటే రేపు ఈ పాటికి ఇక్కడ కొత్త కొట్టు వెలుసుద్ది.
ఏదో తెలిసినవాడు అని ఆ పని చేయట్లేదు. రేపు నాకు డబ్బులు వచ్చే ఉన్నాయి, రాగానే నీ టీ డబ్బుల్ని ముఖం మీద కొడతాను. వీడు లక్షల బాకీ అంట, నేను ఎగ్గొట్టినట, చూస్తారా నీ సంగతి. అలా టీ తాగిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోగా నీ సంగతి చూస్తానంటూ బెదిరించి వెళ్తుంటే వెంకన్న డీలా పడ్డాడు. అంతలోనే డబ్బులు ఇస్తాడులే అని ధైర్యం తెచ్చుకుని తన పనిలో నిమగ్నమైనాడు. అలా వెంకన్న తెల్లవారుజామున లేచి కొట్లోకి కావలసిన సామాను ఒక బస్తాలో మూట కట్టుకుని సైకిల్ మీద ఊళ్ళోకి వెళ్లి పాలు తీసుకుని ఊరి బయట రహదారి వద్ద ఉన్న తన టీ కొట్టుకు బయలుదేరేవాడు. పొద్దున్నే వీచే చల్లగాలిని, దారి పొడవునా ఉన్న అందమైన పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ కొట్టుకు వెళ్లి దుకాణం తెరిచి ఆఖరి బస్సు వెళ్లే వరకు టీ అమ్మి తర్వాత ఒక పట్టా గుడ్డతో కొట్టు మూసివేసి అప్పుల డబ్బులు పుస్తకంలో రాసుకుని వచ్చిన డబ్బులు ఒక సంచిలో దాచి దానిని సైకిల్ మీద పెట్టుకుని ఇంటికి బయలుదేరేవాడు. అదే సమయంలో వెంకన్న దుకాణం పక్కనే జామకాయలు అమ్ముకునే లక్ష్మి కూడా వెంకన్నతో పాటుగా వెంకన్న సైకిల్ వెనక కూర్చుని ఇంటికి వెళ్లేది. దారిలో ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ శ్రమ తెలియకుండా ఇంటికి వెళ్లేవారు. ఏం లాభం వెంకన్న, తోటలో జామకాయలు ధర పెంచారు, వాటిని కొన్న ధర మీద 5 పైసలు పెంచి అమ్ముతున్నా. ఎన్ని జామకాయలు అమ్మినా అరాకొర డబ్బులే వెంకన్న. అయినా ఎంత సంపాదించినా ఏం లాభం? ఇంటికి వెళ్ళగానే మా నాన్న డబ్బులు గుంజుకుని పానశాలకు వెళ్తాడు. మళ్ళీ పొద్దున్నే జామకాయలు కొనటానికి కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది అవుతుంది వెంకన్న. అయ్యో అదేంటి లక్ష్మి, నువ్వు పొద్దుందాకా జామకాయలు ఎండలో కూర్చొని అమ్మితే ఇంటికి వెళ్ళగానే కూతుర్ని అభినందించవలసిన తండ్రి సిగ్గు లేకుండా డబ్బులు ఆపుకొని పానశాలకు తీసుకువెళ్తున్నాడా? ఇది మరీ దారుణం లక్ష్మి. మరి దీనికి మీ అమ్మ ఏం మాట్లాడదా? ఏమని చెబుతుంది వెంకన్న? ఏమన్నా అంటే అమ్మని కొడతాడు, బజారున గొడవ పెడతాడు. పరువుకు భయపడి అమ్మ ఏం మాట్లాడదు. దాంతో ఇంకా రెచ్చిపోయి ఇంట్లో ఉన్న సామాను కుదవపెట్టి పానశాల వెళ్తాడు. ఆ గొడవ రోజు ఉండేదే గాని ఇంతకీ నీ కొట్లో గిరాకీ ఎలా ఉంది వెంకన్న? నేను ఊహించినట్టుగా కొట్టు బాగానే నడుస్తుంది లక్ష్మి. కాకపోతే అప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఇందాక చూసావుగా, టీ డబ్బులు ఇవ్వమంటే ఆ కోట ఎన్ని మాటలు అనుకుంటూ వెళ్ళాడో. వేరే వాళ్ళని తీసుకొచ్చి నాకు పోటీగా కొట్టు పెట్టిస్తాడట. అంటే నేను డబ్బులు అడిగితేనేమో చెడు, అడక్కపోతే ఏం మాట్లాడ్డన్నమాట. ఇలాంటి చీడ పురుగులు ఉండబట్టే ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తులు కనుమరుగైపోతున్నారు. కోటయ్య మామూలోడు కాదు. అతడికి ఊళ్ళో పెద్దవాళ్లతో పరిచయాలున్నాయి. అంత తేలిగ్గా కొట్టిపడే మాకు. ఎందుకైనా మంచిది ముందు చూపుతో ఆలోచించు. సరే వెంకన్న, మా ఇల్లు వచ్చింది, నేను వెళ్తున్నా. లక్ష్మి ఆగు, ఒక్కతివే పోలేవు. అసలే ఆ బజార్న జనాలు తాగి ఉంటారు. నిన్ను అలరి పెట్టినా పెడతారు, జాగ్రత్త. నన్ను కూడా మీ ఇంటి వద్దకు రమ్మంటావా? చెప్పు, రమ్మంటే వచ్చి దింపుతాను. వెంకన్న ఇంటి వరకు పంపిస్తా అని చెప్పాడు. దానికి లక్ష్మి వద్దులే, నేను రోజు ఇదే సమయంలో ఇంటికి వెళతాను, నాకేం భయం లేదు, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెంకన్న లక్ష్మి గురించే ఆలోచిస్తూ ఒక ఆడపిల్ల ఇంత కష్టపడుతుంటే ఇక నేనింత కష్టపడాలి అనుకుంటూ ఇంటికి వచ్చాడు. యారా వెంకన్నా, పొద్దుననగా పోయి ఎప్పటిదనగా కట్టబడ్డావుగా. ఖర్చులు పోను ఎంత మిగిలాయి? మాకు చూడు, పెట్టుబడి లేకుండా చెరో 10 రూపాయలు వచ్చాయి. ఇదిగో డబ్బుల గురికి కూడా నిండుతుంది. నాన్న, మీరు కష్టపడకుండా సంపాదిస్తున్నారా? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు నాన్న. పొద్దుందాకా పలుగు పారా పట్టుకొని రెక్కల ముక్కలు చేసుకొని పనిచేస్తే వచ్చిన డబ్బులు మధ్యవర్తి తీసుకొని 10వ పరకో మీ చేతులు పెడుతున్నాడు. దానికి మీరు గొప్పగా మురిసిపోతున్నారు. నాన్న, మీరు చేస్తున్న గుడ్డి చాకిరి నాకు నచ్చలేదు. ఇకనైనా కూలి పని మాని నాతో పాటుగా కొట్టు వద్దకు రండి. ఇప్పుడు కొట్టు చాలా బాగుంది. అందరం కలిసి మన వ్యాపారాన్ని విస్తరిద్దాం. నిజం నాన్న, మీరు ఈ రోజు మాత్రమే చూస్తున్నారు, నేను భవిష్యత్తు చూస్తున్నాను. రండి నాన్న, ఆ కూలి పని మానేసి నాతో పాటు రండి. అలా కొడుకు సొంత వ్యాపారం మంచిదని, అందులో ఈ రోజు కాకపోయినా రేపు మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులను కూడా తనతో చేరమని చెప్పాడు. దానికి తండ్రి చిరునవ్వు నవ్వుతూ కొడుకుని అమాయకుడిలా చూస్తూ ఏనాటికైనా తమ దారిలోకి వచ్చి కూలి పని చేయాల్సిందేనని మనసులో అనుకుంటూ అలా రోజులు గడుస్తున్నాయి. కాలక్రమంలో వెంకన్న కృషి, పట్టుదల, దృఢ సంకల్పం వలన వెంకన్న టీ కొట్టుకి మంచి గిరాకీ పెరిగింది. ఇప్పుడు ఇడ్లీ వడ ఇంకా తినబండరాలు కూడా అమ్ముతున్నాడు.
ఊళ్ళో నుంచే కాకుండా దగ్గర పట్ల ఉండే పొలాల్లో నుంచి రైతులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు వెంకన్న కొట్టుకి వచ్చేవారు. కాలక్రమంలో లాభాలు రాసాగాయి. వెంకన్నలో కూడా మార్పు వచ్చింది. కట్టుబొట్టు మారిపోయింది. డబ్బుందన్న అహంకారం పెరిగిపోయింది. ఒక కొత్త మోటారు సైకిల్ కొన్నాడు. కాలు కింద పెట్టడం లేదు. మనుషులను పట్టించుకోవడం మానివేశాడు. తల్లిదండ్రులను కూడా లెక్క చేయడం లేదు. కొట్టుకు వచ్చేవారి పట్ల అహంకార భావంతో మాట్లాడుతున్నాడు. కొట్టును కూడా పట్టించుకోవడం మానివేశాడు. అమ్మా, నాన్న, చూసారా? ఇప్పుడు నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. డబ్బులు చిల్లర పెంకుల్లా రాలుతున్నాయి. ఎంతో పోగేశాను. ఇప్పుడు నాకు ఈ ప్రాంతంలో ఎదురు లేదు. ఒక టీ కొట్టుని 3 కొట్టులుగా విస్తరించాను. అన్ని చోట్ల మనుషులు నియమించాను. నేను అసలు కొట్టులోనే ఉండలేదు. కేవలం డబ్బులు లెక్క పెట్టుకుంటూ పని వాళ్లను అజమాయిషీ చేయిస్తున్నాను. త్వరలో పక్క ఊళ్ళో కూడా కొట్లు తెరవాలని చూస్తున్నాను. చాలా మంది ఆ ఊరి వాళ్ళు పెట్టుబడి పెడతామంటూ వాళ్ళ ఊళ్ళో కూడా టీ కొట్లు తెరవమని చెప్తున్నారు. చూసావా నాన్న, ఇప్పుడు నాకు తిరిగే లేదు. నా ముందు ఎవరైనా బలాదూరే. మీరు కూడా చిల్లర కూలి పని మానుకొని నా కొట్లో పని చేయండి. మీకు కూడా నెల నెల జీతం ఇస్తాను. కొడుకు అలా అహంకారంతో బిర్రబీగుతూ మాట్లాడేసరికి తండ్రి బాధపడ్డాడు. కొడుకు ఇలా ఎగిరెగిరి పడితే ఎక్కడో ఒక చోట బొక్కబోర్ల పడటం ఖాయమని గ్రహించాడు. నాయనా రాంబాబు, 4 డబ్బులు సంపాదించేసరికి నీ వేషంలో, మాటలో మార్పు వచ్చింది. మొదట్లో కొట్టు పెట్టినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా మారిపోయావు గమనించావా? ఎంకన్నా, ఇన్నాళ్ళు నిన్ను తిడుతున్నా గాని నా మనసులో మాత్రం ఇన్నాళ్ళు నేను చేయలేని దాన్ని నువ్వు సాధిస్తున్నావని ఎంతో సంతోషించానురా. అయితే అది నీకు తెలిస్తే నీలో గర్వం పెరుగుతుందని ఇన్నాళ్ళు నీ దారి తప్పని నిన్ను కావాలని అలా మభ్యపెట్టి మాట్లాడానురా. అయితే ఇప్పుడు నువ్వు నిజంగానే డబ్బు గర్వంతో, మదంతో, చెడు ఆలోచనలతో, నడమంత్రపు సిరితో కన్ను మిన్ను కానకుండా ఉన్నావు. జాగ్రత్త నాయనా, మనిషిలో అంత అహం పనికి రాదు. అది నిన్ను పతనం చేయకముందే నీ దారి మార్చుకోరా. నా మాట విని కొట్టన్నా మానేయి, లేకపోతే నీ పద్ధతన్నా మార్చుకొని మంచి బాటన పయనించురా. అలా తండ్రి అహంకారం తగ్గించుకోమని, ఎప్పటిలా అణుకువగా ఉండమని చెప్పిన సలహా వెంకన్నకు రుచించలేదు. తండ్రి కూడా తన ఎదుగుదల చూసి కుళ్ళిపోతున్నాడని భ్రమించి డబ్బు సంచి తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. కొడుకు వైపే చూస్తున్న తండ్రి బిడ్డ అహంకారంతో ఎక్కడ బోల్తా పడతాడోనని ఆందోళన చెందసాగాడు. వెంకన్న, దేవుడి దయ వల్ల ఈరోజు జామకాయలు అన్నీ అమ్ముడిపోయాయి. మళ్ళీ పొద్దున్నే తోటకు వెళ్ళి జామకాయలు తీసుకురావాలి. వెంకన్న, నీకో విషయం చెప్పనా? నువ్వు ఈ బండి మీద కూర్చుంటే దొరబాబులా ఉన్నావు. వెంకన్న, ఈరోజు నీ మోటార్ సైకిల్ మీద కూర్చోవాలని ఉంది. నన్ను మా ఇంటి దగ్గర దింపుతావా? లక్ష్మి, నువ్వేమనుకోపోతే ఒక మాట చెప్పనా? ఇప్పుడు నీకు నాకు చాలా తేడా ఉంది. నాకు ఊర్లో పరపతి బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయం పెరిగింది. డబ్బు కూడా నీ దగ్గర కంటే నా కాడ చాలా ఎక్కువ ఉంది. అందులోనూ వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నాను. ఇటువంటి సమయంలో నువ్వు నా పక్కన తిరిగితే చూసేవాళ్ళు నన్ను ఏమనుకుంటారు? ఇంత హోదా ఉన్న నన్ను అందరూ వెంకన్న గారు అని పిలుస్తున్నారు. నువ్వు కూడా అలాగే పిలవాలి. దూరంగా ఉండాలి లక్ష్మి, తెలిసిందా? నువ్వు నాతో చనువుగా ఉన్నావంటే నా పరపతికి భంగం వాటిల్లుతుంది. నేను నా మోటార్ సైకిల్ మీద వెళ్తాను, నువ్వు వెనక నడుచుకుంటూ ఇంటికి రా. ఇలా అన్నానని ఏమనుకోక లక్ష్మి. ఎవరి తాహుతులో వాళ్ళు ఉండటం మంచిది. ఇంకెప్పుడు నాతో మాట్లాడమాకు. నేను వెళ్తున్నా లక్ష్మి. వెంకన్న అలా మొహం మీదనే, నువ్వు నాతో మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు నాకు పరపతి బాగా పెరిగింది. నేను డబ్బున్న వాడిని, నువ్వు పేదరాలివి అన్నట్టుగా లక్ష్మితో చెప్పి మోటార్ సైకిల్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా వెంకన్నలో మార్పు చూసిన లక్ష్మి మతిపోయినట్టయింది. వెంకన్నకు ఏమన్నా దయ్యం పట్టిందా అని ఆలోచిస్తూ పాపం లక్ష్మి ఒక్కతే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. అరే బాబు, మీరెవరో తెలియదు గాని అనవసరంగా ఈ వెంకన్నగాడి దగ్గర ఇరుక్కుపోయారు. కష్టమంతా మీది, లాభమంతా వాడిది. వెట్టి చాకరీ చేస్తున్నారా మీరంతా. దీనికి బదులు మీరే సొంతంగా కొట్టు పెట్టండి. డబ్బులు కావాలంటే నేనే పెట్టుబడి పెడతాను. ఆ వెంకన్నగాడు మాత్రం ఎదగటానికి వీల్లేదు. వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు రా. ఇంకెంతకాలం అని మోసపోతారు? ఆలోచించండి. ఏదైనా అవసరం ఉంటే మా ఇంటికి రండి. నేను వెళ్తున్నా. అరే తిరుపతి, ఈయనెవరోగానే మన మంచిగా చెప్పినట్టుందిరా. ఆయన చెప్పినవన్నీ కూడా
అన్ని పచ్చి నిజాలు. లేకపోతే ఏందిరా ఇదే? పొద్దున్నుంచి మనం కట్టబడి పని చేస్తా ఈడొచ్చి ఎంకనగాడొచ్చి సాయంత్రం డబ్బులు తీసుకుపోతాడో కట్టవంత మంది సుఖమంతా వాడిదారా? ఆయన చెప్పినట్టు మనం వెళ్ళి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని మనమే సొంతం కొట్టి పెడదాంరా. అరే తిరుపతి, ఇంకో విషయం తెలుసారా నీకు? ఈ ఎంకన్నగాడు ఉన్నట్టుండి జనాలను మోసం చేసా డబ్బు సంపాదించి ఎన్నో దుకాణాలు తెరిచిండ్రా. వీడి దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది. మన దగ్గర నుంచి తీసుకుపోయేటప్పుడు చూసినవా వాళ్ళ మూట ఎంత పెద్దగా ఉంటుందో? అందులో చాలా డబ్బు ఉంటుంది. అవన్నీ మనం కొట్టేద్దాంరా. అందుకనే మంచి అవకాశం చూసుకొని బిచానా ఎత్తేద్దాం. రేయ్ తిరుపతి, ఈ విషయం ఎవరికి చెప్పమాకరు, మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, తెలిసిందా? అలా వెంకన్న దగ్గర పనిచేసేవాళ్ళు అవకాశం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు దెబ్బ కొట్టి డబ్బుతో పారిపోదామా అని ఎదురు చూడసాగారు. అయితే వెంకన్న మాత్రం డబ్బు ఉందన్న గర్వంతో తన వెనుక ఏం జరుగుతుందో పట్టించుకోకుండా తన టీ దుకాణాలు తిరుగుతూ ఏ రోజు వచ్చిన డబ్బు జమ చేస్తూ ఒక కొత్త బీరువా కొని అందులో దాచిపెట్టాడు. యారా తిరుపతయ్య, ఇవాళ కొట్లో గిరాకీ ఎలా ఉందిరా? నేను చెప్పినట్టు పాలల్లో నీళ్లు కలుపుతున్నారా? ఎక్కువ కలపాలి నీళ్లు. అందరికీ ఒట్టి నీళ్ళ టీ మాత్రమే పోయాలిరా. గ్లాసులు పాలతో 100 టీలు తయారు చేయాలి. మన మీద నమ్మకంతో జనాలందరూ మన కొట్టుకు ఎగబడుతున్నారు. ఈ సమయంలో మనం డబ్బుని ఆదా చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవాలి. జనాలకు టీ తాగాలని లేకపోయినా ఏదో రకంగా వారిని మభ్యపెట్టి వారికి మన టీ అంటగట్టి డబ్బు గుంజాలి. నీ నెల జీతం రేపు ఇస్తాలేరా? ముందు నేను చెప్పినట్టు చేసి కొట్లో లాభాలు పెంచు. అలా వెంకన్న డబ్బు మనిషిగా మారిపోయి తన దుకాణంలో పనిచేసే వారికి ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలని తర్ఫీదు ఇస్తూ ప్రజలకు నీళ్ల టీ పోసి డబ్బులు గుంజసాగాడు. ఇంకోవైపు ఒకప్పుడు వెంకన్నను అభిమానించే ప్రజలంతా ఇప్పుడు అసహ్యించుకుంటున్నారు. వెంకన్న నమ్ముకున్న వాళ్లే మోసం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూడసాగారు. అలా వెంకన్న విర్రవీగుతూ ఒకరోజు పొద్దున్నే సంపాదించిన డబ్బంతా తన పెట్టెలో పెట్టుకుని బ్యాంకులో వేద్దామని పట్టం వెళుతుంటే తన దగ్గర పనిచేసే వాళ్లే పొదల చాటున మాటు వేసి వెంకన్నకు అడ్డు తగిలి కత్తులతో వెంకన్నను గాయపరిచి వెంకన్న సంపాదించిన ఆస్తి మొత్తం ఎత్తుకుపోయారు. అదే సమయంలో జామ తోట నుంచి వస్తున్న లక్ష్మి దారిలో గాయాలతో ఉన్న వెంకన్నను చూసి కన్నీరు పెడుతూ అటుగా వస్తున్న ఎడ్లబండి ఆపి వెంకన్నను వైద్యుడి వద్దకు చేర్చింది. చూడమ్మా, ఇతడిని బలమైన ఆయుధాలతో గాయపరిచారు. రక్తం చాలా పోయింది. ఇతడు కోలుకోవాలంటే పట్నం నుంచి రక్తం తెప్పించి ఇతడికి ఎక్కించాలి. అందుకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బును ఏర్పాటు చేస్తానంటే నేను వెంటనే రక్తం ఎక్కించే ఏర్పాటు చేస్తాను. సమయం లేదమ్మా, ప్రతి క్షణం అతని ప్రాణానికి ముడిపడి ఉంది. త్వరగా వెళ్ళి డబ్బు సమకూర్చు. వైద్యుడు అలా చెప్పేసరికి లక్ష్మికి ఏం చేయాలో తెలియలేదు. అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తేవాలి, వెంకన్నను ఎలా బతికించుకోవాలి అని ఆలోచిస్తుంటే తన చెవులకు ఉన్న బంగారు కమ్మలు గుర్తుకు వచ్చాయి. వెంటనే అవి తీసి వైద్యుడకు ఇచ్చి ఎలాగైనా బతికించమని ప్రాధేయపడసాగింది. వెంటనే వైద్యుడు పట్నం నుంచి వెంకన్నకు సరిపడే రక్తం ఇంకా మందులు తెప్పించి వైద్యం చేశాడు. పాపం లక్ష్మి ఆ తెల్లవార్లు ఆసుపత్రి బయటే ఏడుస్తూ కూర్చుంది. మర్నాటి ఉదయం వైద్యుడు బయటకు వచ్చి మరేం భయం లేదు, వెంకన్న కోలుకుంటున్నాడు, వెళ్ళి చూడమని చెప్పాడు. ఏడుస్తూ వెంకన్న వద్దకు వెళ్ళింది. లక్ష్మి, నాకు కష్టపడి స్వశక్తి మీద పైకి రావడం అంటే చాలా ఇష్టం. అందుకని మా కుటుంబంలో వారసత్వంగా వస్తున్న కూలిని వదిలేసి సొంతంగా కొట్టుబెట్టాను. రేయింబౌళ్ళు కష్టపడ్డాను. ఎన్నో కొత్త దుకాణాలు తెరిచాను. ఎంతో డబ్బు సంపాదించాను. అయితే గెలుపు సాధించడం తెలుసుకున్నాను గాని దానిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేకపోయాను. అవును లక్ష్మి, నేనే కాదు నాలాంటి యువకులందరూ చేసే తప్పు ఇదే. కష్టపడాలనుకుంటారు, సొంత కాళ్ల మీద నిలబడాలనుకుంటారు. తీరా గెలుపు సాధించాక విజయ గర్వంతో కన్ను మిన్ను కానక అందరినీ దూరం చేసుకొని ఇదిగో ఇలా ఎక్కడ మొదలెట్టాను అక్కడికే జారిపడ్డాను. ఇదంతా నా స్వయంకృత అపరాధమే. నాకిలా కావాల్సిందే లక్ష్మి. నిన్ను కూడా ఎన్నో మాటలన్నాను, అసహించుకున్నాను. నన్ను క్షమించు లక్ష్మి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి లక్ష్మి? లక్ష్మి, నీ హృదయంలో నాకింత చోటిస్తావా? నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. నిజం లక్ష్మి, నన్ను నమ్ము. అలా వెంకన్న తన గెలుపు పోరాటంలో చేసిన తప్పులు తెలుసుకుని వాటిని అనుభవాలుగా మలుచుకుని
నిరుత్సాహం వదిలి ఎక్కడి నుంచి జీవితం మొదలుపెట్టాడో తిరిగి అక్కడి నుంచే ఒక్కో ఇటుక పేర్చుకుంటూ కష్టపడి కొన్నాళ్లకు మళ్లీ పోగొట్టుకున్న డబ్బు సంపాదించాడు. అయితే ఈసారి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నట్టుగా డబ్బుందన్న అహంకారాన్ని వదిలి ఒక శుభముహూర్తంలో ఇన్నాళ్ళు తనకు చేదోడు వాదోడుగా ఉన్న లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. దంపతులిద్దరూ తల్లిదండ్రులను పోషించుకుంటూ జీవితాంతం ఆనందంగా జీవించసాగారు. మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి.